అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ నవంబర్ మాసంలో ముఖ్యంగా తులారాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ప్రధానంగా తులారాశి వారి గురించి తెలుసుకోబోయే ముందు కాస్త ఆధ్యాత్మిక ప్రార్థన చేసుకుందాం తల్లి. బీజాపూరగదేక్షుకార్ముకరుజ చక్రాబ్జ పాశోత్పల వ్రీహ్యగ్రస్వ విశాన రత్న కలశాన్ ప్రోధ్యత్కరాంభోరుహ ధ్యేయో వల్లభయ సపత్మకరయ సృష్టోజ్వల భూషయాత్ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టాబ్దః వాగర్ధావివ సమృద్ధో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా పార్వతీదేవి పితాదేవో మహేశ్వరాయ నమో నమః. అస్మత్ గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్ పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. అయితే ప్రధానంగా ఈ తులారాశి వారి గోచార ఫలితాలు తెలుసుకోబోయే ముందు ఒక ముఖ్య విషయం తల్లి. ప్రధానంగా ఈ గోచారం అనేది మానవ జీవనంలో 30% ఫలితాలు చూపిస్తుందమ్మా. ప్రధానంగా వారి వ్యక్తిగతంగా వారి జాతకరీత్యా లగ్నరీత్యా ఫలితాలు అనేది 70% చూపిస్తే ఈ యొక్క గోచార ఫలితం అనేది 30% చూపిస్తుంది. కాబట్టి వారి జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఆధారంగా చేసుకుంటూ గోచార ఫలితాలను కూడా చూసుకుంటూ వారి యొక్క జీవన శైలి విధానం నడవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి తల్లి. అయితే ప్రధానంగా ఈ తులారాశి వారికి సంబంధించి ప్రధానంగా తీసుకుంటే ఈ తులారాశిలో వారు ఏ నక్షత్రం వారు తులారాశిలోకి వర్తిస్తారనే విషయం గురించి కాస్త తెలుసుకుందాం తల్లి. ప్రధానంగా తీసుకుంటే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, అదేవిధంగా స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ నక్షత్రం వాళ్ళు ప్రధానంగా ఈ తులారాశి వారికి సంబంధించిన వారు అవుతారు తల్లి. అయితే ఈ తులారాశి యొక్క ప్రస్తుత గోచారంలో ఉన్నటువంటి గ్రహ ఫలితాలను తీసుకుంటే ప్రధానంగా లగ్నంలో శుక్రుడు, లగ్నంలో రవి తల్లి. అదేవిధంగా అంటే తులారాశిలోని శుక్రుడు, తులారాశిలోని రవి సంచారిస్తున్నాడు. అదేవిధంగా ద్వితీయ స్థానమందు కుజుడు, బుధుడు సంచారం. అదేవిధంగా పంచమమందు రాహు సంచారం. అదేవిధంగా షష్ఠ స్థానమందు శని సంచారం. అదేవిధంగా ఏకాదశమందు కేతు సంచారం. అదేవిధంగా దశమ స్థానమందు గురుడు సంచారం. ఈ యొక్క గ్రహగతులను ఆధారంగా తీసుకుంటే ప్రధానంగా తులారాశి వారికి చాలా అద్భుతంగా ఉంది అని మనం చెప్పవచ్చు. ఎందుకు అంటే లగ్నంలోనే స్వక్షేత్రంలోనే శుక్రుడి యొక్క సంచారం వల్ల విశేషమైన ఫలితాలు ఇస్తాయి. ఎందుకంటే ప్రధానంగా జాతకంలో శుభగ్రహాలు అనుకూలంగా ఉంటే మనిషి యొక్క జీవన శైలి అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ప్రధానంగా లగ్నంలోనే తులారాశి స్వక్షేత్రంలోనే శుక్రుడు లగ్నంలో ఉన్నాడు కాబట్టి విశేషమైనటువంటి ఫలితాలు ఈ నవంబర్ మాసంలో తులారాశి వాళ్ళు సాధిస్తారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలాగే గురుగారు, విద్యార్థులకు ఎలా ఉండబోతుందంటారు ఈ మాసం మొత్తం? ప్రధానంగా తులారాశిలో సంబంధించిన విద్యార్థులు చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉన్నది. ఉత్తమ పరీక్ష ఈ యొక్క తులారాశిలో విద్యార్థులు ఎవరు పరీక్షలు రాస్తున్నారో వారందరూ కూడా ఉత్తమమైనటువంటి ఉత్తీర్ణత సాధించడానికి అవకాశం ఉన్నది తల్లి. అలాగే ఉద్యోగం చేసే వారికి ఎలా ఉండబోతుందంటారు? అలాగే ఉద్యోగం మారాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ప్రధానంగా తీసుకుంటే ఉద్యోగ ప్రయత్నం గురించి చేస్తున్న వారు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారు కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయి తల్లి. అదేవిధంగా ఎవరెవరు ఈ యొక్క తులారాశి సంబంధించిన వారు ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం ప్రయత్నం చేస్తున్నారో వారందరికీ కూడా విశేషమైనటువంటి ఫలితాలు లభించడానికి అవకాశం అనేది గ్రహస్థితి అనేది సూచిస్తున్నది. అదేవిధంగా స్థాన చలనాలు కూడా ఎవరెవరు అనుకుంటున్నారో వారందరికీ కూడా ఉత్తమమైనటువంటి స్థానానికి మారి ఉత్తమమైనటువంటి జీవన శైలి నడపడానికి విశేషమైనటువంటి గ్రహస్థితి అనేది సూచిస్తున్నది. అలాగే గురుగారు, వివాహ యోగం ఉందంటారా ఈ మాసంలో వీరికి? ప్రధానంగా తీసుకుంటే తులారాశి వారికి సంబంధించి వివాహ ప్రయత్నాల గురించి చేస్తున్నట్టు ఎన్నో ఏళ్లుగా వివాహ ప్రయత్నం చేస్తున్న వారందరికీ కూడా ఈ యొక్క తులారాశికి సంబంధించిన వారందరికీ, అవివాహితులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వివాహం సిద్ధించినటువంటి శుభయోగం అనేది ఏర్పడింది తల్లి. అదేవిధంగా విజ్ఞానం నుంచి గత సుమారుగా ఒక 6 మాసాల నుండి ఎన్నో వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి, ఎందుకంటే ప్రస్తుతం అంత అనుకూలంగా లేదు. ఇప్పుడు ప్రస్తుతం తులారాశికి వారందరికీ కూడా గ్రహస్థితి అంత అనుకూలం ఉంది కాబట్టి ఎవరెవరు అందులో లగ్నంలోనే శుక్రుడు,
అదే అంటే తులారాశిలోనే శుక్రుడి యొక్క సంచారం. అందుకంటే తులారాశికి సంచారంలో శుక్రుడు ఉన్నాడు. అదేవిధంగా వృషభ తులకి రాశ్యాధిపతి శుక్రుడు కాబట్టి స్వామి రాశిలోనే సంచరిస్తున్నాడు కాబట్టి శుక్రుడు అంటేనే వివాహ కారకుడు. కాబట్టి ఎవరెవరు వివాహ ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా వివాహం సిద్ధించినటువంటి శుభయోగం ఈ యొక్క తులారాశి వారికి కనపడుతున్నది. అలాగే గురుగారు, వివాహం జరిగి సంతానం లేకుండా బాధపడుతున్న వారికి ఈ మాసం సంతాన యోగం కలిగే అవకాశాలు ఉన్నాయంట. మంచి ప్రశ్న వేసావు తల్లి. ఎవరెవరు ఈ యొక్క సంతాన నిమిత్తార్థం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సంతాన సిద్ధించినటువంటి శుభ ఫలితాలు, శుభ యోగం అనేది ప్రస్తుతం కనపడుతున్నారు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యపరంగా కూడా ఈ యొక్క రాశి వారు చాలా బాగానే ఉంది. అయినప్పటికీ కాస్త వాతావరణ సంబంధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు తల్లి. అలాగే గురుగారు, దూర ప్రయాణాలు చేయాలనుకుంటారు. ఈ యొక్క రాశి వారు ప్రధానంగా ఎవరెవరు దూర ప్రయాణాలు చేస్తున్నారో వారందరికీ కూడా ఆకస్మిక ధనప్రాప్తి కూడా కలగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కార్యార్థం ఎవరెవరు దూర ప్రయాణం చేస్తున్నారో వారందరికీ కూడా విశేషమైనటువంటి ఫలితాలు లభించడానికి అవకాశం ఉంది. ప్రధానంగా ఈ రాశి వారు ప్రధానంగా తీర్థయాత్రలు చేసినటువంటి యోగ్యత అనేది కూడా కనపడుతున్నారు. అలాగే గురుగారు, ఈ తులారాశి వారు ఏదైనా సొంతగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ మాసం అనుకూలంగా ఉంటుందంటారా? ప్రధానంగా గ్రహస్థితి, గ్రహ సంయోగం అనేది చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఎవరెవరు చాలా రోజులుగా వ్యాపారం చెయ్యాలి అన్నటువంటి ఆలోచనతో ఉన్న వారందరూ కూడా వ్యాపారం చేయడానికి అనుకూలమైనటువంటి మాసం, అనుకూలమైనటువంటి కాలం అని కూడా ఈ యొక్క తులారాశి వారికి మనం సూచించడానికి అవకాశం ఉంది. అలాగే గురుగారు, ఈ తులారాశి వారు ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించాలంటారు? ఎలాంటి పరిహారాలు చేయాలంటారు? నిత్యం పారాయణం చేసే ఏదైనా శ్లోకం తెలియజేయండి గురుగారు. ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క తులారాశి వారికి రాహుకేతుల యొక్క దోషకారకత్వం వల్ల కొంచెం ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉన్నది. కాబట్టి రాహుకేతువులకు సంబంధించినటువంటి మినుగులు, అదేవిధంగా ఉలవలు బ్రాహ్మణుడికి దానం చేయడం, అదేవిధంగా ఈ నవధాన్యాలు అంతా కూడా కాస్త ఈ ధునిలో వేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు అనేది కలగడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా ప్రధానంగా పేదవారికి అన్నదానం చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ప్రధానంగా ఈ యొక్క తులారాశి వారు రావి చెట్టు దగ్గర 3 రంగులు కలిగినటువంటి ఒత్తిడితో దీపారాధన చేయడం, అదేవిధంగా 3 వర్ణాలు అంటే ఉదాహరణ కొబ్బరి నూనె, విప్ప నూనె, వేప నూనెతో దీపారాధన చేయడం ద్వారా విశేషమైనటువంటి కార్యసిద్ధి కలగడానికి అవకాశం అనేది ఉంది. అలాగే నిత్యం పారాయణ చేసే శ్లోకం గురు. ప్రధానంగా నిత్యం పారాయణ చేసే శ్లోకం ఏముందయ్యా అంటే ఆ గణపతిని ప్రధానంగా నిత్యం పారాయణ చేయడం, గణపతికి సంబంధించిన శ్లోకాలు, గణపతికి సంబంధించినటువంటి సంకటనాశన గణపతి స్తోత్రం పారాయణ చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. మొత్తం మీద గురుగారు, నవంబర్ మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు చేయాలి, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు తల్లి.